అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ భవన నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ కలిసి భూమి పూజ చేశారు. దీంతో ప్రపంచం మొత్తం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గురించే సెర్చ్ చేస్తుంది. అసలేంటి క్వాంటమ్ వ్యాలీ? సింపుల్ గా చెప్పాలి అంటే, మనం ఒక కాయను తీసుకొని దాన్ని గిరిగిరా తిప్పితే అది బొమ్మ బొరుస అని అది తిరుగుతున్నప్పుడే దాని పవర్ను ఉపయోగించి కరెక్ట్ ఆన్సర్ చెప్పగలగడమే క్వాంటమ్ టెక్నాలజీ. ఇది ఒక్క దారిలో కాదు, ఒకేసారి కోటి దారుల్లోకి వెళ్ళి ఆన్సర్ ఇవ్వగలదు. అందుకే అది అంత పవర్ఫుల్. ఆగస్టు నాటికల్లా 50 ఎకరాల్లో బిల్డింగ్ పూర్తి చేసి డిసెంబర్ నాటికల్లా 133 క్వాంటమ్ కంప్యూటర్స్ ను ఇక్కడ ఇన్స్టాల్ చేయబోతున్నారు. 1,00,000 మంది యువతకు ట్రైనింగ్ ఇచ్చేలా ఒక భారీ హబ్ ను ప్లాన్ చేశారు. అలాగే టీసీఎస్, ఐబీఎం లాంటి పెద్ద పెద్ద కంపెనీలు కూడా దీనిలో చేయి కలిపాయి. సింగపూర్, బోస్టన్ లాంటి సిటీస్ పక్కన మన అమరావతి పేరు ఇప్పుడు ప్రపంచ స్థాయిలో వినిపించబోతుంది. ఇదంతా బానే ఉంది. దీనివల్ల మనకేంటి లాభం అనేగా, దీనివల్ల సామాన్యులకు కూడా లాభం ఉంది. ఈ టెక్నాలజీతో నయ్యం కాని రోగాలకు మన డిఎన్ఏని బట్టి సరిపోయే మందులను తయారు చేయొచ్చు. సైబర్ ఫ్రాడ్స్ జరగకుండా అత్యంత సురక్షితమైన సెక్యూరిటీ వస్తుంది. మన యువతకు ఐటీ రంగం తర్వాత అంతటి స్థాయిలో ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి. 1995లో ఐటీ విప్లవం ఎలాగైతే మన తలరాతలు మార్చిందో, 2026 కల్లా ఈ క్వాంటమ్ టెక్నాలజీ మన పిల్లల భవిష్యత్తును కూడా మార్చబోతుంది. రేపు ప్రపంచం మొత్తం క్వాంటమ్ వైపు చూస్తే ఆ ప్రపంచానికి అమరావతి ఒక అడ్రస్ లా మారుతుంది. ఇది కేవలం టెక్నాలజీ కాదు, ఒక సరికొత్త చరిత్రకు ఆరంభం. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కమెంట్లో చెప్పండి.